సోదరులందరూ కూడా ఈ రోజు మన గ్రామానికి విచ్చేశారు. దానికి కారణం ఆల్రెడీ ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. సార్ ప్రసాద్ సార్ ముందుకు రండి సార్, ముందుకు రండి. దానికి కారణం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. 23వ తారీఖు ఆదివారం ప్రతి సంవత్సరం కూడా గణతంత్ర దినోత్సవాన్ని అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక గొప్ప కార్యక్రమాలు చేయడం అనేది మొదటి నుంచి చూస్తున్నాం. మన భీమసేన వారి ఆధ్వర్యంలో నిజంగా మేమందరం కూడా వాళ్ళతో కలిసి చేయి పట్టుకొని నడుస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. బాబాసాహెబ్ చూపించినటువంటి మార్గంలో మనందరం కూడా ఎవరైతే భీమసేన వారైతే ఇక్కడ ఉన్నారో మన గ్రామానికి చెందినటువంటి యువకులందరికీ కూడా ఆ కార్యక్రమానికి అందించి మన వంతు సహాయ సహకారాలు అందించాలి. అసలు ఎందుకు ఈ సమావేశానికి మనం హాజరవ్వాలి అంటే, అంబేద్కర్ చూపించినటువంటి మార్గంలో నడుస్తూ వేలాది లక్షలాది మంది మన దళిత జాతికి చెందినటువంటి యువకులందరికీ కూడా ప్రేరణగా నిలుస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు కంచె ఐలయ్య గారు. ప్రొఫెసర్ జ్ఞానంతో అంబేద్కరిజంతో యూట్యూబ్ని, అలాగే ఎవరైతే యూట్యూబ్లో సామాజిక మాధ్యమాల్లో గడగడలు ఆడిస్తుంది ఆవిడ తులసి చంద్. మీరు అందరూ వినే ఉంటారు తులసి చంద్. ఒకవేళ వినకపోతే ఇక్కడ నుంచి యూట్యూబ్లో తులసి చంద్ వీడియోలు చూడండి, బ్రహ్మాండంగా ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా రేపటి సమావేశానికి కంచె ఐలయ్య గారు, బైరి నరేష్ గారు, తులసి చంద్ గారు, అలాగే మన పాటల కోట అయినటువంటి ఉదయ భాస్కర్ గారు వచ్చేసి అమోఘమైనటువంటి వాళ్ళ ప్రసంగాలతో అంబేద్కరిజాన్ని మనకి రీఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మన భీమసేన వార్ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 23 ఆదివారం సాయంత్రం 8 గంటల వరకు మన విశాఖపట్నంలో ఉన్న అంబేద్కర్ భవన్లో, అంటే రామా ట్యాంక్స్ థియేటర్ దగ్గర ఉంటుంది, ఆ అంబేద్కర్ భవన్లో ఒక గొప్ప సదస్సును మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. సో భీమసేన వార్ ఇంతకుముందు కూడా చాలా సదస్సులు ఆర్గనైజ్, మీ అందరూ తెలుసు అవన్నీ ఎంత గ్రాండ్ సక్సెస్ అయ్యాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ సదస్సులో మాట్లాడడానికి వక్తలుగా ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్, ఒక ప్రముఖ రచయిత హైదరాబాద్ నుండి, అలాగే డాక్టర్ బైరి నరేష్ గారు, జాతీయ అధ్యక్షులు, మూఢనమ్మకాల